దాన్ని తీసుకొని వచ్చి చెప్పడానికే సిగ్గుపోతుంది. దాంట్లో జంతువుల కొవ్వు పదార్థాలు ఇతరత్ర పదార్థాలతో అపవిత్రమైనటువంటి నెయ్యితో చేశాడంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఉందని అడుగుతాను. రే మీ ఇంట్లో ఏమన్నా తాడేపల్లి కుప్పలో చేసే బూందీ లడ్డంటాదే, లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఫంక్షన్ చేసే లడ్డంటాదే? ఏమిరా నాయన, ఏమన్నా మీ ఇళ్లలో పేరెంటాలకు పుట్టిళ్ళు చేసుకునే ఏకులు కోసుకునే లడ్డంటాదే? దాన్ని తీసుకుంటే పవిత్రంగా చూసే లడ్డుని ఈ రోజు మీరు అపవిత్రం చేశారే. మీరు దీని మీద శిక్ష తప్పదు. ఈరోజు ఐడిడిబి, ఎన్డిడిబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ ల్యాబొరేటరీ ఏషియాలోనే పెద్ద ల్యాబొరేటరీ. అది చంద్రబాబు నాయుడు చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు. ఈ నమూనాలని ఏదైతే లడ్డు నాణ్యతలో లోపాలు వస్తున్నాయి, గత 2-3 సంవత్సరాలుగా లడ్డు బాగలేదని చెప్పి ఈ యొక్క డైరీ యువకి ఈ యొక్క భక్తులు ఏవైతే ఫిర్యాదులు చేస్తున్నారో వాటన్నిటి మీద వస్తున్న వాటి మీద విచారణ చేస్తే ఈ 2-3 నెలల కాలంలో వాటి మీద స్పష్టమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇది జగన్ ఇంట్లోనో వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనో బూందీ లడ్డు కాదు. ఇది వాడి ఇంట్లో వేసుకున్న ఇబ్బంది లేదు. వెంకటేశ్వర స్వామికి జోలికి మళ్ళా వస్తే తరిమి కొడతారని, అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ అపచారం చేశారో ఆ అపచారానికి దైవికంగా తగిన శాస్తి వాళ్ళకు జరిగి తీరుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపిస్తారు. దాంతో పాటు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. సుమోటోగా తీసుకుని సిబిఐ ఆదేశించాలా, ఎవరు దోషులైతే ఉన్నారో వాళ్ళు యావజ్జీవ శిక్ష విధించాలా, వాళ్లకు సహకరించిన వాళ్ళు రాజకీయంగా బహిష్కరించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ